baby, you are so beautiful. No, okay, until let's just chill. Oh, baby, you are so beautiful. No, okay, until let's just chill. నీ కళ్ళల్లోనే ఉంది మొంత కళ్ళు రావే నా అలీషా, చూపిస్తా తమాషా, ఉంటుంది నాలో నిషా, ఫుల్ హుషార్. एक बार डब्बे से स्टेप मार. एक बार तंजीरो डांस फ्लोर. एक बार डब्बे से स्टेप मार. Welcome to Express Raja. Thank you so much. సో ఏంటి బ్రేకింగ్ న్యూస్? హాయ్ రేవతి, నా పేరు హాయ్ రేవతి. బ్రేకింగ్ న్యూస్ గుండె నొప్పి వచ్చిందని డాక్టర్ని కలిసిన వ్యక్తి, హార్ట్ అటాక్ అని చెప్పిన డాక్టర్. ఎలా ఇప్పుడు మరి రెండు వేరు? ఎవరి హార్ట్ అటాక్ చేసిందో పేరు చెప్పమన్న వ్యక్తి, రోగి పేరే ఉంటుంది. అరే నిజం చెప్పండి, ఎవడు కూర్చున్నాడు అక్కడ? ఆయన నా పేరు భరత్. హాయ్ భరత్. బ్రేకింగ్ న్యూస్. ప్రతిరోజు బ్రష్ చేస్తున్న అబ్బాయి. ప్రతిరోజా? రోజు స్నానం అయితే రోజు. ప్రతిరోజు బ్రష్ చేస్తూ పంటి నొప్పి అరుస్తున్నా, గోడలు బద్దలు కొట్టుకొని కాజల్ సమంత రావట్లేదని బ్రష్ చేయడం మానేసిన అబ్బాయి. వాళ్ళు వచ్చేంత తోమొద్దని చెప్పాడు. సరే అన్న, ఇంకేం లేదు, దాంట్లో పశుపతి ఆడు. హాయ్ ప్రదీప్ బ్రో, మై నేమ్ ఇస్ రాకేష్. బ్రేకింగ్ న్యూస్. సముద్రంలో స్విమ్మింగ్ చేశాను. హలో స్విమ్మింగ్ చేస్తూ హలో అంటాం ఏంటి మధ్యలో? సముద్రంలో స్విమ్మింగ్ చేస్తా అంటున్న చీమల బరువు దీన్ని తట్టుకోలేని అంటున్న సముద్రం, బాధతో వెనుదిరిగిపోతున్న చీమలు. నువ్వు రాత్రి 2 టాబ్లెట్లు వేసి పడుకో. హాయ్ ప్రదీప్, నా పేరు చందన. ఏంటి చందన? బొమ్మనా? బ్రేకింగ్ న్యూస్, స్వీట్ న్యూస్. భూలోకానికి వచ్చిన మన్మధుడు భూలోకానికి రావడం కారణం ఏంటంటే బూరెలు తిన్నాను. భూలోకంలో ఉన్న ప్రదీప్ అనే మన్మధుని కలవడానికని దేవకన్యల గుసగుస. కమాన్ గుసగుస. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా హాయ్ ప్రదీప్ అన్న. హాయ్, దిస్ ఇస్ హరీష్. బ్రేకింగ్ న్యూస్. కిరాణా షాపులో చక్కెర దొంగతనం చేసిన చీమలు, కేసు పెట్టిన షాపు ఓనరు, ధర్నాకి దిగిన చీమలు. మరి ఎంత ఖాళీగా ఉన్నారా? చాలా ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ అనేది. దీని గురించి డిబేట్ జరుగుతుంది, 4-5 విశ్లేషకులు వస్తారు, దీని గురించి మాట్లాడతారు, పోలింగ్ జరిగితే ఎస్ఆర్ నో చెప్పాలి. ఇంకో వారం ఉండి ఈ న్యూస్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఒక నీకు అలా అర్థమైందా? నా పేరు మధు. హాయ్ మధు. బ్రేకింగ్ న్యూస్, చిరాకు పెట్టే న్యూస్. నైస్ హెయిర్ స్టైల్ బ్రో. భర్తకు ఫోన్ చేసి హాయ్ డార్లింగ్ అన్న భార్య, గర్ల్ ఫ్రెండ్ అనుకుని లవ్ యూ టూ అన్న భర్త. కానా ఇంకా సాలరీ ఇవ్వలేదన్న భర్త, కోపంతో ఫోన్ పెట్టేసిన భార్య. హాయ్ భయ్యా. హాయ్, నా పేరు కళ్యాణ్. బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడే అందిన తాజా వార్త. ప్రదీప్ కి పెళ్లి కాలేదని అమీర్పేటలో ఎవరు అబ్బాయిలు పెళ్లి చేసుకోలేదని విజ్ఞప్తి. ఇప్పుడు అప్పుడే చేసుకోవడం అలా ఉండిపోమను. నమస్తే ప్రదీప్ అన్న. నమస్తే. మీ పేరు? నా పేరు ఉపేందర్. ఎన్నోసారి ఎక్స్ప్రెస్ రాజాకి రావడం? ఇది రెండోసారి అన్న. రెండోసారి. వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. పాతగా ఉన్న 7 చేపల కథ వదిలేసి కొత్తగా వచ్చిన 7 చేపల కథ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్న యూత్. కొత్తగా వచ్చిన 7 చేపల కథ ఏంటి చెప్పు? అది మన యూత్ కి తెలవాలన్నది. మన యూత్ కా? అమ్మో. హాయ్ ప్రదీప్ అన్న. హాయ్, నా పేరు సికిందర్. ఏం చేస్తుంటారు మీరు? కాలేజ్కి వెళ్తా ఉంటా. అక్కడికి వెళ్ళి ఏరుశనక్కాయలు అమ్ముకుంటూ ఉంటారా? అమ్మాయిని పట్టేస్తూ ఉంటా. ఓ, చాలా ఇంట్రెస్టింగ్ జాబ్. బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడే వచ్చిన తాజా వార్త. అమీర్పేట్ జంక్షన్ లో
ముగ్గురు అమ్మాయిలు మేకప్ లేకుండా చూసిన ముగ్గురు అబ్బాయిలు స్పాట్ డెడ్. అందుకే చెప్పా కాలేజ్కి వెళ్ళరా అన్న. హాయ్ అన్న. ఎక్కడ? హాయ్ నైస్ షర్ట్ బ్రో, బాగుంది. పోల్సక్కనా? హాయ్, మీ పేరు? విశ్వనాథం. ఏ స్కూల్? కాలేజేనా? కాలేజా? చిన్న వయసులో. వావ్, చెప్పండి. ఫ్లాష్. ఇప్పటి వరకు ప్రపంచంలో అధికంగా అమ్ముడుపోయిన వస్తువులలో అమ్మాయిల మేకప్ కిట్ గా తేల్చే అంతర్జాతీయ సంస్థ. వాళ్ళేమంత మేకప్ అసలు మేకప్ వేసుకోరు వాళ్ళు. దే ఆర్ న్యాచురల్ బ్యూటీ నానా. ఏదో జస్ట్ అలా మట్టి పడకుండా పైన ఏదో క్రీమ్ రాసి ఉంటారు అంతే. అదో కిలో రాసుంటారు వాళ్ళు మేకప్ తీసేస్తే ముసలి అమ్మాయిలా తెలిసిపోతుంది అన్న. మనం పెద్ద మహేష్ బాబులో మరి. హాయ్ అన్న. హాయ్ వదినా. నా ఒక్కడికి కనిపిస్తుంది అనుకుంటున్నాను, వీళ్ళకి కూడా కనిపిస్తుందా? కాజు, లోపలికి వెళ్ళిపో. ఎవరి పడితే అలా కనపడన్నా, ఎందుకంటే నీ గుండెల్లో ఉంది. నువ్వు నా ముఖం చూడు చాలు. బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడే అందిన తాజా వార్త. భర్త అడిగిన గిఫ్ట్ తేలేదని పురుగుల మంది పెట్టి చంపిన భార్య. ఎవరిని? భర్తని. అమ్మయ్యా, ఇంక మొత్తం గిఫ్ట్లే. ఎందుకో చెప్పాలన్నా? ఎందుకంటే తను అడిగిన పర్ఫార్మెన్స్ తేలేదని చంపింది. కాదు, తప్పు పురుగుల మంది తెచ్చాడంట. పని చేస్తలేదు, ఆయనతో చెక్ చేసింది. పని చేసింది. ఓకే, థ్యాంక్స్ అన్న. డాన్స్ చేస్తావా? థ్యాంక్స్ అన్న. దా భలేవాడే, దా డాన్స్ చేద్దా. వాడు పాప థ్యాంక్స్ అన్న అన్నాడు. Let's go. చాలా అద్భుతంగా వచ్చారా. ఇటు పూజా హెగ్డే, అటు బన్నీ, ఇద్దరు షెప్పులు నువ్వే కవర్ చేసావు. చాలా కొత్తగా వచ్చాయి నాకు అన్ని, చాలా బాగా. ఓహో, నీకు అలా అర్థమైందా? సూపర్, క్లాప్ ఫర్ హిమ్, కమ్ ఆన్. నా పేరు మహేశ్వరి. బ్రేకింగ్ న్యూస్. బిర్యానీ లాంటి బ్రేకింగ్ న్యూస్. భార్యని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానన్న భర్త, కానీ ఇంట్లో పెట్టుకొని చూసుకుంటానని అలిగి పుట్టింటికి వెళ్ళిపోయిన భార్య. ఓ, మీలాగే తెలివైంది ఆవిడ కూడా. ఎలాంటప్పుడు నా ఇష్టం అని అంటాం. ఎక్స్ప్రెస్ రాజా షోలో నన్ను డాన్స్ చేయొద్దని వాళ్ళు, నేను చేస్తా. నా ఇష్టం. అది చేసా. సూపర్ నానా, ఇప్పుడు అర్థమైంది నీ కాళ్ళ కంటే చేతులు ఎందుకు పడుకున్నావు. వెరీ వెల్ డన్, థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ జ్యోతి. మీకోసం ఒక చిన్న కవిత ఆన్సర్ కి ముందు. గేట్లేసేంట్రా. ఆవు పక్కన ఉండేది దూడ, అంబా అంబా. మందు పక్కన ఉండేది సోడా, అబ్బా. మీరు ఓకే అంటే మీకు అవుతాను నేను తోడు నీడ. నేను రామ్ గోపాల్ వర్మ. నా ఇష్టం బుక్ చదువుతున్నప్పుడు ఎవరైనా వచ్చి ఏ బుక్ చదువుతున్నావని అడిగితే నా ఇష్టం అని చెప్తా.
నీలాంటి వాళ్ళ కోసం ఆయన ఆ టైటిల్ పెట్టాడు. థ్యాంక్ యూ. నేను చూస్తే ఒక మాట చెప్పాలన్నా, ఆటోకుంటుంది సీటు, ప్రదీప్ అన్నకే నా ఓటు. ఇవన్నీ చెప్పుకుంటే వెళ్తే ఆఖరి నడుపుకోవాల్సినవేరా మనం. నాకు ఇష్టం లిమ్కా, ప్రదీప్ అన్నకు లేదు వంక. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. అన్న నేను నీకోసం ఒక కవిత రాశాను. ఇందాక ఆటో అది కాదా? ఏ కాదన్న, పేపర్ వేసేవాడు పేపర్ బాయ్, క్లాస్ లో ఉంటాడు క్లవర్ బాయ్, లవ్ చేసేవాడు లవర్ బాయ్, ఫ్లవరా ఎక్స్ప్రెస్ రాజులో ప్రదీప్ అన్న యంగ్ బాయ్. అన్న నేను చెప్పాల్సిన ఆన్సర్, బొక్కల వాటి అండర్ వేర్ వేసుకున్నప్పుడు నా ఫ్రెండ్ గారు వచ్చేంద్ర ఈ అండర్ వేర్ వేసుకుంటే నా అండర్ వేర్ నా ఇష్టం అని చెప్తా. వాడికి ఎలా తెలుసు? నా పక్కనే పడుకుంటాడు అన్న. అయినా సరే వాడికి ఎలా తెలుసు? ఎందుకంటే వాడే అగ్గిపుల్లతో బొక్కలు పెడుతున్నాడా. తింటావు తట్టెడు, ఎప్పుడే మాట్లాడాలో తెలీదు. ఆహా, సోమవారం మంగళవారం సార్, బుధవారం గురువారం మిస్ అయింది. ఓ రోజు మిస్ అయితే వాడు గుర్తుపట్టాడు. సూపర్. మై నేమ్ ఇస్ మధు. నాకు ఇష్టమైనప్పుడు నా ఇష్టం అని చెప్పాను. వీడిని అర్జెంట్ గా 7 సీటర్ ఎక్కించి పంచగుట్ట పంపించండి. ఏ పాట అయినా నవరసాల్లో వాడతా, అది నా ఇష్టం. పాడు. పాట లిరిక్స్ చాటల్ బ్యాండ్ ని నవరసాల్లో పాడు. దిస్ ఇస్ రేవంత్. అందరూ అమ్మాయిలకి ఫ్లవర్స్ ఇచ్చి ప్రపోజ్ చేస్తే నేను క్యాలీఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాను. కరెక్టే, మన చెవులు ఏది పడితే అదే ఇవ్వాలి. థ్యాంక్ యూ. వాళ్ళ ఇంట్లో ఆ రోజు అదే కూర అనుకుంటా. మై నేమ్ ఇస్ విజయ్. మా ఫ్రెండ్స్ వచ్చి నీ పెళ్ళి ఎప్పుడు అని అడిగితే, నీ పెళ్ళి ఎక్కడ అని అడిగితే శ్మశానంలో అని చెప్తాను. ఎందుకురా అంటే అది నా ఇష్టం అని చెప్తాను. అక్షింతల బదులు బూడిదేవి చల్లుకోవచ్చు. దిస్ ఇస్ అనిల్. హాయ్ అనిల్. నాకు పట్టరాని సంతోషం వచ్చినప్పుడు బురదలో పండి బొడితే ఎవరన్నా వచ్చి ఏం చేస్తున్నావు అంటే నా ఇష్టం అని చెప్తా. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీకు రెగ్యులర్ గా సంతోషం రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న. నా పేరు సాయితేజ. ముందు ఒకటి చెప్తానన్నా. చెప్పు. కింద మీద ఊపు, ప్రదీప్ అన్న తోపు. దీని వెంటనే లేపు. పాలకూర పప్పు, ప్రదీప్ అన్న నిప్పు. ఇది ముందు లేపు. మా ఫ్రెండ్ నన్ను ప్రదీప్ అన్నతో సెల్ఫీ తీసుకోకరా అంటే నా ఇష్టం, నేను తీసుకుంటా అని చెప్తాను. వద్దురాడు, హర్ట్ అవుతాడేమరా. ఏం కాదన్నా. ప్లీజ్ రా, పాపం రా. ఏం కాదన్నా. ఫ్రెండ్ కదరా. ఏం కాదన్నా. సరే దిగుదాం. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ మనీషా. మీకోసం ఒక చిన్న కవిత, తర్వాత ఆన్సర్ చెప్తా. వద్దా? నేను వెయిట్ చేస్తున్నా ఇందా నుంచి. నీకోసం వేసుకున్నాను జడ, పొద్దున్నే తిన్నాను వడ, ప్రదీప్ నిన్ను చూస్తుంటే నా గుండెల్లో దడదడ. ఏంటి ఇది జడేసుకోవడమా? 2 పిల్కలు వేసుకున్నా, 2 జల్లు నీకోసం. జడ అంటే అల్లిన జడ కదా. ఇట్లా కూడా జడనే. అది కూడా జడ అంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఆన్సర్. ప్లీజ్ టర్న్ పేజ్ నెంబర్ 2. అంబులెన్స్ వెహికల్ ని క్యాబ్ గా చేసి రోడ్ మీద నడుపుతున్నప్పుడు ట్రాఫిక్ పోలీస్ వచ్చి ఎందుకు అలా నడుపుతున్నా అంటే నా ఇష్టం అని చెప్తా. వాడు లోపలేసి 2 కుమ్మి నా ఇష్టం అంటాడు. దిస్ ఇస్ వంశీ. అన్న ఎవరైనా వచ్చి నీకు ఏమి ఇష్టం అంటే నా ఇష్టం అని చెప్పి. సార్ వీళ్ళందరినీ సెపరేట్ సెక్షన్ లో కూర్చోబెట్టండి సార్. వీళ్ళకి ట్రిపుల్ ఐటీ కోర్స్ ఇవ్వాలి నేను. నా పేరు మహేష్. నా టాలెంట్ చూసి మా క్లాస్ అమ్మాయిలు నన్ను లవ్ చేస్తుంటే మా ఫ్రెండ్స్ టాలెంట్ తగ్గించుకోరంటే నా ఇష్టం రా అంట. సూపర్. అంటే మహానుభావులు మాట్లాడినప్పుడు అప్పుడప్పుడు అర్థం కాదురా. మా నేమ్ ఇస్ శైలు. గులాబ్ జామ్, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ 3 కలుపుకొని తింటుంటే మా ఫ్రెండ్ వచ్చి ఇదేం తిండే అంటే నా ఇష్టం, ఇట్లనే తింటా అని చెప్తా. అరగంట తర్వాత కళ్ళు తెలిసిద్దేమో వద్దా అంటది. నీకు కవిత ఫస్ట్. ప్లీజ్. నాకు ఇష్టం రెడ్, ఇంకెవరు వద్దు, ప్రదీపే ముద్దు. థ్యాంక్ యూ. అందరూ మంచినీళ్ళతో స్నానం చేస్తుంటే నేను మాత్రం పందిలాగా లాగా ఏంటి
అందరూ మంచినీళ్ళతో స్నానం చేస్తుంటే నేను మాత్రం పందిలాగా బురదలో పొలుతుంటా. ఎవరైనా వచ్చి ఇది ఏంటి అని అడిగితే అది నా ఇష్టం, నేను అలాగా చేస్తా అంట. కావాల్సింది మీరు కూడా రండి అని చెప్పా. మై నేమ్ ఇస్ లీలావతి. ఐ యామ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థాంక్యూ లీలా గారు. మీకోసం ఒకటి తెచ్చాను. అయ్యి చాక్లెట్లు. కనులే కననీయా కలనే థాంక్యూ సో మచ్. థాంక్యూ వదలండి. థాంక్యూ. అన్న నీకోసం వచ్చింది కవిత. కళ్ళకి కాటుకు అందం, పెదాలకి చిరునవ్వు అందం, ఈ ఎక్స్ప్రెస్ రాజాకి ప్రదీప్ అన్న అందం. నేను కాదు అన్న, మీరే అందం ఎక్స్ప్రెస్ రాజా. సమ్మర్ లో చల్లగా ఉంటుందని చెప్పేసి పాయింట్ జిప్ ఓపెన్ చేసి తిరుగుతుంటే ఎవరైనా వచ్చి జిప్ వేసుకోరా అంటే నా ఇష్టం అని చెప్తా. చలేసిద్ది కూర్చో. హాయ్ ప్రదీప్ అన్న, నా పేరు రాజశేఖర్ రెడ్డి. హాయ్ రాజశేఖర్. ఏ విషయంలో అయినా పక్కోడు హెల్ప్ తీసుకుంటా, కానీ నా మ్యారేజ్ లైఫ్ లో మాత్రం నా ఇష్టం. ఎందుకంటే నీ ఇష్టం కదా, మరి చెప్పడం ఎందుకు? కూర్చో. హాయ్ ప్రదీప్ అన్న, నీకోసం ఫస్ట్ గా ఒక కవిత. హాయ్. మా ఊరు తణుకు, చలికాలంలో వస్తుంది వణుకు, ఎక్స్ప్రెస్ రాజా ఒక చల్లని చినుకు, నిన్ను చూస్తుంటే రావట్లేదు కునుకు. ఇక్కడ పడుకోకూడదు. నెక్స్ట్ ఆన్సర్ ఏంటంటే, ట్రైన్ లో వెళ్తున్నప్పుడు టీసీ వచ్చి టికెట్ తీసుకున్నారా అని అడిగితే తీసుకోలేదు, నా ఇష్టం అని చెప్తా. వాడు కూడా తలుపు దగ్గర తీసుకెళ్ళి నా ఇష్టం అంటాడు. ఎవరైనా వచ్చి నీ జుట్టు పొడుగుంది కట్ చేసుకో అంటే నా ఇష్టం, నా జుట్టు. ఎంత బాగుంది చూడండి మీ జుట్టు. మాకు పెరగదు కదా, మాకు తెలుసు ఆ విషయం. మా నేమ్ అజయ్ కుమార్. అందరూ నీళ్ళు నోటుతో తాగుతా, నేను ముక్కుతో తాగుతా, నా ఇష్టం అంట. అంతే కదా, ఇన్కమింగ్ మన ఇష్టం నాన్న. ఇన్కమింగ్ తో మనకు ప్రాబ్లమే లేదు. చీకట్లో కూర్చొని వైట్ శారీ కట్టుకొని జుట్టు ఇరబోసుకొని కూర్చున్నప్పుడు అనర్చి కింద పడిపోయారు. ఎవరైనా వచ్చి నన్ను అడిగినప్పుడు అది నా ఇష్టం, నేను ఎట్లా కూర్చుంటే మీకెందుకో అని అంట. ఓకే, ఇప్పుడు మనం గేమ్ ఆడతాం. ఈ గేమ్ ఆడడానికి ముగ్గురు కావాలి. एक बार डब्बे से स्टेप मार, एक बार तंजीरो डांस फ्लोर, एक बार डब्बे से स्टेप मार. వీళ్ళ ముగ్గురి మానసిక పరిస్థితి చూసిన తర్వాత మిగతా వాళ్ళు ఆడదాం అనుకున్నప్పుడు చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, లైన్ మీద నుంచోనన్నా భోజనాలు ఇక్కడ. ఓకే, ముగ్గురున్నారు. ఇద్దరు చేతులు వెనక్కి ఇలా పెడతారు. వాళ్ళ చేతుల మీద ఒక్కొక్క కాలు వేసుకుని ఒకళ్ళు నుంచుంటారు. వాళ్ళు జాగ్రత్తగా ఇక్కడ తీసుకొస్తారు. ఈ రింగ్ దగ్గర రౌండ్ వేస్తారు. మళ్ళీ అక్కడికి వెళ్తారు. గారెలు గాలిలో ఉన్నాయి కాబట్టి వాటిని నోటితో తింటారు. ఓకే, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ దింపుతారు. తర్వాత ప్లేస్లో ఎక్స్చేంజ్ అవుతారు. 60 సెకండ్లో ఎన్ని గారెలు తింటారో అన్ని పాయింట్స్ మీకు వస్తాయి. 3, 2, 1 గో. ముసుగున దాగి ఉన్నదెవడో, పరుగున దూకి వాణ్ణి పక్కడో, ఆస్కులన్నీ లాగేరో, నలుగురిలోన నువ్వు ఒకడో, లేక నువ్వు కోటి మంది కొక్కడో, గొడ చాటు షాడో మిస్టరీ కొపాడో, లెక్కలన్నీ తెచ్చారో. ఏ విక్రమార్క సోదర్రా, వీరబట్టు పట్టర్రా, ఆటుపోటు దాటర్రా, ఏ రిస్కో గిస్కో ఉస్కో పక్కడో. చాలరీ. నిన్న నువ్వు మిస్ అయ్యింది పక్కడో, రేపు నీకు ప్లస్ అయ్యేది పక్కడో, ఒంటరైన జీరో వాల్యూ లేనిదేరో, దాన్ని పక్క అంకేరో. గెలుపను మ్యాటరుంది ఎక్కడో, దాన్ని గెలిచే రూట్ పక్కడో, టాలెంట్ ఉంది నీలో ఫుల్ల కేలో, నాటు బంతి నువ్వేరో. చెదరని ఫోకసే సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అయి, అర్జునుడి విల్లువై ఆరో మారో అపో పక్కడో.
giving everything I got, not a single left. I won't stop till I reach the top, and if I burn out, I'll rise from the ashes. You can't stop this no matter what happens. Things in my life keep overlapping. We keep pushing no matter the traction. Step back when you see me in action. जिंदगी जीने का 10, 9, 8, 7, 6, 5. నీలో ఎద స్పార్క్ ఉంది ఎక్కడో. వెరీ గుడ్, వెల్ ప్లేడ్, సూపర్. తిన్నవ కాస్త అరిగిపోయి ఉంటాయి ముగ్గురికి, చాలా అద్భుతం. అవి ఇవాళ కొని ఉంటే ఇంకా బాగుండేది. వండర్ఫుల్. కాస్త పురుగులు అవి ఉంటాయి, ఏం కాదు. ఒక అరగంట తర్వాత థ్యాంక్ యూ బాయ్స్, గుడ్ జాబ్. ఓకే గర్ల్స్, రెడీ, 3, 2, 1 గో. రోమియో జూలియట్ మళ్ళీ పుట్టినట్టు ఉంటాదంట మన జట్టు. వాళ్ళ కథలో క్లైమాక్స్ పాజిటివ్ గా రాసినట్టు మన లవ్ స్టోరీ హిట్. షాజహాన్ ముంతాజ్ రీబార్న్ అయ్యినట్టు ఉంటామంట మనం ఒట్టు. ప్రీ ప్లాన్ చేసి నువ్వు ఈసారైనా తాజ్ మహల్ ముందే కట్టు. You are my girl, you are my girl. మోనలీసా నవ్వు సన్నజాజి పువ్వు ఒకటైతే నువ్వు. You are my world, you are my world. వేడి వేడి లావా స్వీట్ పలకోవా ఒకటైతే నువ్వు. Tassadia, let's do the Mamma Mia. Tassadia, let's do the Mamma Mia. రౌండ్ వద్దు. Let's do the Mamma Mia. Tassadia, let's do the Mamma Mia. స్ట్రైట్ వెళ్ళిపోండి, స్ట్రైట్ వెళ్ళిపోండి. ఇవి గారెలను వండినవాడు కూడా కనిపెట్టలేకుండా తిన్నారు. వెరీ వెల్ డన్, సూపర్. నిజంగా చాలా కష్టపడి ఆడారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇంకొంతమంది స్టూడెంట్స్ రాబోతున్నారు. ఏమైంది భయ్, అలా నడుస్తున్నావు? ప్రాబ్లమా? ఫైల్ చేశారా? హాయ్, హాయ్, ఐఎమ్ చిట్టి. మరి రోబో వస్తారన్నారు? నేనే రోబో. నువ్వేనా? 3.0 డీలోడెడ్. అదేంటి అలా వచ్చింది? కొత్త వర్షన్. అదా డ్రెస్ గీరుకున్నా సౌండ్ వచ్చింది అనుకున్నాను. డ్రెస్ టైట్ గా ఉంది. లూజ్ గా ఉంది కదరా? టైటే. హాయ్ గర్ల్స్, మీకేమైనా ఎగ్జామ్ లో ప్రాబ్లం ఉంటే చెప్పు, నేను వస్తా. 10 బ్యాక్లర్సా అయినా పర్లేదు, నేను వస్తా. నా టాలెంట్ ఉపయోగించి క్లియర్ చేసేద్దాం. చాలు, నాకు ఉండిపోయిన సబ్జెక్టులు అలా కనుక్కోకూడదు. పైన ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఇవన్నీ అడగరా? నీకు జుత్తే ఊడిపోయిందా? ఎందుకు నేనున్నాను కానీ అలా ఇగ్గి పెట్టుకో.
హాయ్ ప్రదీప్ అన్న. హాయ్ హాయ్. ఐఎమ్ డుంబో ఫ్రమ్ కొలంబో. నేను తయారు చేసే ఒక రోబో. ఐఎమ్ డుంబో ఫ్రమ్ కొలంబో. నేను తయారు చేసే ఒక రోబో. ఏ చిట్టి, ఏంట్రా బయట తిరుగుతున్నావు? కళ్ళు దుబ్బాయా, నేను బయట తిరగట్లేదు, ఇక్కడే నిలబడున్నా. ఇలా ఎక్స్ట్రా చేసావనే. లాస్ట్ టైం పాటలు చేసి మూల దోశ. అది ఆ చిట్టికి, ఇది 3.0 రీలోడెడ్. చిట్టి కంట్రోల్ ఉండి చిట్టి. నేను కంట్రోల్లో ఉండను, నేను స్టేజ్ మీదే ఉంటా. మనుషులే అనుకున్న రోబోలు కూడా ఉన్నాయి ఇలాంటి పంచులు. ప్రదీప్ ఒక్క నిమిషం. నేనేమన్నాను నిన్ను? స్టూడెంట్స్ స్కాన్ చేస్తా, వాళ్ళ మనసులో ఏముందో చెప్తా. ప్రతి ఒక్క అమ్మాయి మనసులో, అబ్బాయి మనసుల్లో నువ్వే ఉన్నావు ప్రదీప్. తప్పు నీది కదా రాసినోడు. ఇట్స్ మెడికల్ మిరాకిల్ అనే గణిత శాస్త్రం ఇది. యా, ఇట్స్ మెడికల్ మిరాకిల్ గణిత శాస్త్రం. శిరీష కాదు, భవానీ. ఓ నో, భార్గవే. ఏమండి? అయితే అదే పేరే ఉంటుంది. ఏమండి, మీకు దీని మీద ఉన్న కాన్సంట్రేషన్ కట్టుకున్న పళ్ళం మీద లేదు. నా పేరు కూడా మర్చిపోయారు. ఇంతకీ నా పేరేంటో చెప్పండి ఫస్ట్. పంకజం. బానే ఉంది నువ్వు పిలిచావు కాబట్టి. గీత. చెప్పండి. ఈ చెత్త రూపం చేయడానికి నా ఆస్తి అంతా తగలేశారు. ఆస్తి తగలేయడం ఎందుకు? నీళ్ళు పోస్తే ఆరిపోదు కదా మేడం. ఓ మట్టి బుర్రా. నాది మట్టి బుర్ర కాదు, ఐరన్ బుర్ర. గీత, నాకు చాలా తలనొప్పిగా ఉంది, టీ పట్టరావా? వద్దు మేడం, నేను తీసుకొస్తాను టీ. అద్దె చిట్టిరా నువ్వు, తీసుకురాబా. చూసావా నా చిట్టి ఏం ఫిక్స్ చేయకుండా పని చేస్తున్నాడు? రోబోకి అన్ని నేర్పించావు అనమాట. చూద్దాం ఎంత మాత్రం తీసుకొస్తాడు. ఏంట్రా ఇది? ఇది తలుచుకుని అవ్వాలి పంచమ్మో, ఎన్ని రోజులు పడుతుంది. అరే రే, క్లోజ్ చేస్తారు, నవ్వండి రా. ఇదే వద్దనేది. ఇదేంట్రా? ఏం తీసుకురమ్మన్నారు? టీ. అదేంటది? టీ. అదే కదా తెచ్చాను. అయినా టీ పెట్టడానికి రోబోని తయారు చేసుకున్నాడు. చిచ్చి. నీకేమన్నా కోపం ఉంటే నన్ను తిట్టు, అంతేగాని నా చిట్టిని కాదు. నీకు తెలుసు కదా, నాకు పెళ్ళైనప్పటి నుంచి ఎప్పటి నుంచి నీకంటే ఎక్కువ చిట్టితోనే ఉన్నాను. అది నాకెందుకు, అందరికీ తెలుసు. అయినా ఏ పని చేయని రోబోని ఎందుకో. నేను ఎందుకు పని చేయను? పని చేస్తాను. అద్దె నా చిట్టే, ఐ లవ్ యూ. ఓకే, ఐ లవ్ యూ గర్ల్స్. అరే పగిలిపోద్ది. కొంచెం ఆ దరిదప్పుల్లోకి వెళ్ళకు. ఐ లవ్ యూ గర్ల్స్. అరే వాళ్ళతో పెట్టుకుంటే ఫీజు కొట్టేస్తుంది. అరే అరే, ఏం చేస్తున్నావురా? మీరే కదా ఏదో పని చేయమన్నారు, అందుకే పని చేస్తున్నా. మనకు పనికొచ్చే పని చేయాలరా. అది నాకు పనికొచ్చే పని బాస్. అయినా రోబోని సరిగ్గా తయారు చేస్తే సరిగ్గా ఉంటది. మీరు ఏం ఫాల్ట్ చేశారో ఒకసారి తెలుసుకోండి. మొత్తం రెడీ చేశాను, చిప్పు పెడితే సరిపోతుంది. దానికోసం దీన్ని ఇంకా తయారు చేయలేదు. ఒక నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తా. నాకు ఇలా పంచ్ ప్రకారం పొటాటో చిప్స్ తెస్తారు సార్. సరిగ్గా పని చేస్తుంది. నేను అడిగింది చిప్పు చిప్స్ తెచ్చిచ్చినావు. చిప్స్ మొహం దానా. అయినా దీని అసలు ఎందుకు తయారు చేసినట్టు? చూడు పాత సామాన్లు కొంటాం, ఆ రేకు డబ్బాలు కొంటాం, పాత సామాన్లు కొంటాం. ఆ పాత సామాన్లు కొంటాం, రేకు డబ్బాలు కొంటాం, పాడైపోయిన కంప్యూటర్ కొంటాం. అరే అటు ఇటు వెళ్ళమాక, నిన్ను నమ్మేస్తాడు ఎవడో ఒకడు. బాబు ఇట్లా దాదా ఆంటీ పక్కన ఆంటీ ఎవరు? ఆంటీ
స్కిట్. బాబు ఇదిగో నేను ఒక సామాన్లు ఇస్తా తీసుకెళ్తావు కదా. తీసుకెళ్తా. ఏమండి నీకేమైనా పిచ్చా? ఇది నా కష్టమే, 30 ఏళ్ల ఫలం. రే బాబు నువ్వు పోరా స్వామి, నువ్వు పో. సామాన్లే వెనక రేవు డబ్బులే. అయినా గీత, నువ్వు ఇంట్లో రోజు చేసుకునే పనులు చూడలేకే కదా నీకోసం చిట్టిని కనిపెట్టా. అబ్బో ఏం చేస్తాడో మీ చిట్టి. కావాలంటే చూస్తావా? చిట్టి, నీ కష్టం నిరూపించుకునే సమయం వచ్చిందిరా. వెళ్ళు, ఇల్లు కడుగు. ఎక్కడికి రా? మీరే కదా బాస్ ఇంటి పని చేయమన్నారు, అందుకే ఇంటి పైకి పని చేస్తా. అయినా సరిగ్గా నడవలేడు గాని వీడు పని చేయడానికి కనిపెట్టారా, పంచు లేయడానికి కనిపెట్టారు. మ్యామ్ సరిగ్గా నడవడానికి డ్రెస్ టైట్ గా ఉంది మ్యామ్. నిన్ను తయారు చేసిన సైంటిస్ట్ మీ బాస్ నీకు సరిగ్గా డ్రెస్ కూడా వేయలేదన్నమాట. చిచ్చి. గీత, నీకు కావాల్సింటే ఇంకా ఏమన్నా పనులు చేయించుకో ఇంట్లో. చూడు కావాలంటే. బట్టలు ఉతుకు, నువ్వు బట్టలు ఉతుకు పీసా, ఇక్కడే ఉండు, బట్టలు తెస్తా. చిట్టి ప్లీజ్ రా, నీకు దండం పెడతా, పరువు పోతుందిరా. ఒక్క నిమిషం బాస్. ఎక్కడికి రా? మీరే కదా బాస్ పరువు పోతుందన్నారు, తీసుకురావడానికి వెళ్తున్నా. వద్దురా, మిస్డ్ కాల్ వచ్చేస్తదే. చూసావా నీ రూపం మళ్ళా పంచులేసింది. అయినా ఇది పంచలేయడానికి తప్ప పని చేయడానికి పనికిరాదని నేను ఫస్టే చెప్పాను. చూద్దాం ఏమాత్రం పనులు చేస్తుందో. ఇదిగో ఈ బట్టలు ఉతుకు. ఎట్లు ఉతకాలో తెలుసా? తెలియదు మేడం, మీరే చూపించండి. బండకేసి కొట్టు వాటిని. బండకేసి కొట్టాలా? బండకేసి కొట్టమని నా మొహాన్ని కొడతావేంటి? అంటే మీరే నా ముందు బండలాగా ఉన్నారు మ్యామ్, అందుకే మీకు కొట్టా. నీ ఏడు సైంటిస్ట్ మొగుడు ఏం రా నువ్వు తయారు చేసిన రోబోట్ చంపే ప్లాన్ వేయించినావా? గీత ఒక్క ఛాన్స్ గీత. చిట్టి ఏందిరా పని చేయరా కరెక్ట్ గా? సరే మ్యామ్ ఇంకో పని చెప్పండి. ఇగో బట్టలు ఆరేసుకోవడానికి వెళ్ళి మేకులు కొట్టు. ఓకే మ్యామ్. అదైనా ఎంత మాత్రం కొడతావు చూస్తాం. ప్రదీప్ 2 మేకులు ఉంటాయి ఇవ్వు. దగ్గర రాను. అరే రాను. 2.0. 3.0 రా. 3.0. మేక్ కావాలా? ఆలోచించు. మేక్ కావాలా? ఎన్ని? 2 మేకులు చిన్న మేకులు. చిన్న మేకులు. పెద్ద మేకొద్దు. చిన్నదే కదా ఇక్కడ ఉంటుందిరా. అలా కొడుతూ ఒకటి వద్దు, చాలు మేకులు దొరికాయి. ప్లీజ్ మొమెంట్ పడుతున్నాను. వద్దు అబ్బా ప్లీజ్ వద్దు. ఇంకోటి. ఇప్పుడు దొరికే మేకులు దొరికినాయి. వెరీ గుడ్. వెళ్ళొచ్చే. సైజ్ సరిపోతే మళ్ళీ రా. అరే ఏం చేస్తున్నావురా? మీరే కదా మ్యామ్ మేకులు కొట్టమన్నారు. మంచిగా అయింది నీకు. ఎవరు నువ్వు తయారు చేసుకున్నాడు నీకే పెట్టాడు బొక్క బాగా. నీవు బాగా పర్ఫెక్ట్ గా పని చేయాలంటే ఒక చిప్పు పెడితే సరిపోతుందిరా. దానికి డబ్బులు కావాలిరా, డబ్బులు కావాలి. బాస్ ఒక్క నిమిషం. చిప్పు పెట్టడానికి డబ్బు కావాలంటే ఎంత కావాలి? 10,000. ఎన్ని సున్నాలు ఉంటాయి? 5, 4. 1, 2, 3. మంచి అయింది. అది ఎందుకు వచ్చిందంటే వైరింగ్ కనెక్షన్ ఇచ్చినప్పుడు షాక్ కొట్టిందిరా. గీత చెప్పండి. మీ ఇంటి వెనకాల 10 ఎకరాల స్థలం ఉంది కదా? ఉంది. అది అమ్మి పెట్టి నాకు డబ్బులు ఇవ్వమన్నావా? అది కుదరని పని. ఏ ప్రిస్టేజ్ ప్రాబ్లమా? అవును, ఆ ఊర్లో మా ఊర్లో ప్రెసిడెంట్ కి ప్రిస్టేజ్ ప్రాబ్లమే అది. అయినా మీ ఆస్తి మీద ఆడికంటే ప్రిస్టేజ్ ప్రాబ్లం. మా ఇంటి వెనకాల 10 ఎకరాలు ఆస్తుందని చెప్పాం కానీ అది మాత్రం నీకు చెప్పలేదు కదా. అంటే నన్ను ఎదవం చేశారా? కొత్తగా ఎవరైనా చేయాలా? బాస్ అక్కడ విన్నారుగా, మీరు ఆల్రెడీ ఎదవే బాస్. మేడం మీరు నా దారిలోకి వచ్చారు. కంగ్రాట్స్. అది నా భార్యరా. అది ఎవరు కాదన్నారా? ప్లీజ్ వీనికి చిప్పు కొనుక్కోడానికి డబ్బులు ఇస్తావా? అవసరం లేదు. వీడు ఎవరికి ఇవ్వాలో ఎక్కడ పడేయాలో నాకు బాగా తెలుసు. ఏదో ఒకరు రావాలి, ఇంకా రాలేదేందబ్బా. సామాన్లు కొంటా. బాబు దాదా
నీకు ఇవాళ నేను బేరం ఇప్పిస్తుందా? ఇదిగో ఈ సామాన్ని తీసుకోపోయి బాగా అమ్ముకొని వచ్చిన డబ్బులు నాకు తెచ్చి మా ఇంట్లో సరుకులన్నా కొనుక్కుంటా నేను. చిట్టి బాస్, చిట్టి బాస్, బాస్, బాస్. నా ఆస్తంతా కాజేసి ఒక రోబోన్ చేసి వాడి చేత ఒక పని చేయించకుండా ఏమి చేయించకుండా మా నాన్న ఇచ్చిన ఆస్తంతా అమ్మేసి ఒక్క నిమిషం ఇంకో ₹1,00,000 అప్పిస్తే కొత్త రోబోన్ రెడీ చేస్తా, అది బాగా పనిచేస్తుంది. అరే నువ్వు చేసిన రోబోకే పెళ్ళం పేరు మర్చిపోయాని మళ్ళీ కొత్త తగలదు, నేల కొడితే గట్టి తగులుద్ది. తగలదు, అది గట్టి కొట్టు ఏం తగలదు. మళ్ళా కొత్త రోబోన్ తయారు చేసా. వద్దు స్వామి, నేను వెళ్ళిపోతా. నువ్వు వద్దు, ఆ భార్గవినే కలపో. అది జరిగింది. సూపర్, భలే వచ్చింది, యాస్టీస్ వచ్చింది. కంగ్రాచులేషన్స్, సూపర్, వెల్ డన్, క్లాప్ ఫర్ దెమ్, కమ్ ఆన్. సో ఫైనల్ 2 ఆడడానికి ఇద్దరు కావాలి. ఎవరిద్దరు వస్తున్నారు? వయసు సత్తమే జిగలురానే, అది 6వ క్లాసులో ఆపేస్తానే. నువ్వు చదివిందంట జిగలురానే, మగాళ్ళ ఈక్నెస్ చదివేస్తానే. మీ పేరు? రేవతి. రేవతి. మౌనిక. మౌనిక. మీరిద్దరు ఈ కుర్చీలో కూర్చుంటారు. సీట్ బెల్ట్ పెట్టుకున్నాక చూసినాక గిర్రని తిరుగుతున్నది. తిరిగిన తర్వాత గో అంట ఆగుతుంది. ఆగిన తర్వాత మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ స్పూన్తో ఆ బొచ్చులో ఒక్కొక్క బాల్ తీసి ముందున్న ఖాళీ స్పూన్లో 3 ఒక్కొక్క బాల్ పెడతారు. రైట్? ఎవరు ఫస్ట్ ఫినిష్ చేస్తారో వాళ్ళు గెలుస్తారు. ఓకే, రెడీయా? రండి కూర్చోండి. Three, 2, 1, go. Hey, hala hala Don Bosco, chal 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 banjuso, na andar rasesko, go go go. Galaxy naki, ooh caps vesko, vanchu Sahara desert, madhyalo, crops penchuko vanchu, Kim Jong gari intro duri nukes, exotica vanchu. Hey, Trump gari ni visa ladagochu. Ni munde chakchu, Atlantic Ocean Hyderabad ki shift cheyavachu, Patna kunde gate ku dorkadu switch, veyya marku sketch. 3, 2, 1, stop. ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ once more. పాలబూతు దగ్గరున్నా వాలీబాల్ ఆడుతున్నా వచ్చపోయే దారిలో నిన్నే చూస్తున్నా. చాలా బాడారు, వెరీ వెల్ డన్, వండర్ఫుల్, అసలు అద్భుతాలు సృష్టించారు. వెరీ వెల్ డన్, కంగ్రాచులేషన్స్. కూర్చోండి కూర్చోండి. ఏ పాత సామాన్లు. Three, 2, 1, go. BA పాస్ అయినా, అరే MA పాస్ అయినా, బీటెక్ పాస్ అయినా, మరి ఎంటెక్ పాస్ అయినా, కంగ్రాట్స్ అయ్యో సూపర్ బయ్యో అనడం మానేసి మనకే తెలియని ఫ్యూచర్ గురించి ఫూలిష్ ప్రశ్న ఏంటి, నెక్స్ట్ ఏంటి అంటూ గోలేంటి. ఇంట్లో నాన్నైనా, వంటింట్లో అమ్మైనా, పేపర్ బాయ్ అయినా, ఫేస్బుక్ లో ఫ్రెండ్ అయినా, పరీక్షలన్నీ చించేసావని ప్రైజింగ్ మానేసి అరే వచ్చిన మార్పులు మరిచేలా. 3, 2, 1, stop, go.
గోలేంటి కోదాడ తరువాత బెజవాడే వస్తుందంట సత్తి మంచిగా ఆడాలి నెక్స్ట్ ఏంటో ఏం లాస్ట్ వన్ పాత సామాన్లు తరువాత క్లైమాక్స్ ఏ ఊహించేస్తాం ఇంజనీరింగ్ అయిపోయాక నెక్స్ట్ ఏంటో ఎట్లా ఊహిస్తాం గుడ్ జాబ్ బ్రదర్ బాగా ఆడారు థ్యాంక్ యూ ఎడిసన్ గారిని కలిసేసి నెక్స్ట్ ఏంటంటే ఈటీవీ ప్లస్ అండ్ ఎక్స్ప్రెస్ తరఫు నుంచి 3000 రూపీస్ క్యాష్ ప్రైజ్ రండి గురుగారు फुल हुशार एक बार डब्बे से स्टेप मार एक बार तंजेरो डांस फ्लोर ప్రణామం వెరీ వెల్ ప్లేడ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రభాత సూర్యుడికి ప్రణామం దా నీకోసం గిఫ్ట్ ఇవ్వచ్చు హౌస్ రండి एक बार डब्बे से स्टेप मार థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ థ్యాంక్స్ అలాట్ సో స్వీట్ ఆఫ్ एक बार तंजेरो डांस फ्लोर एक बार डब्बे से स्टेप मार एक बार तंजेरो डांस फ्लोर Oh baby, you are so beautiful, full. You okay until let's just chill. థ్యాంక్ యూ సో మచ్ ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు ఇలాగే ఆల్వేస్ కీప్ స్మైలింగ్ ఆల్ ది బెస్ట్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ బాయ్ థ్యాంక్ యూ एक बार डब्बे से स्टेप मार